కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీస్ట్ తర్వాత తమిళ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. డీ గ్లామర్ రోల్ చేసిన, గ్లామర్ డోస్ పెంచిన, నో యూస్. బాలీవుడ్ టు కోలీవుడ్ చుట్టేస్తున్న హిట్ టేస్ట్ చేయని బుట్టబొమ్మను మరొకసారి విజయ్ ఆదుకోబోతున్నాడా? బ్యూటీ లుక్ మార్చడమే కాదు స్టార్ హీరోలపై ప్రశంసలు కురిపించేస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తోందా? దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. టాలీవుడ్పై అలకబోని బాలీవుడ్లో మెరిసిన, కాలీవుడ్లో తళుక్కుమన్న నో హిట్. సర్కస్ నుండి ఈ ఏడాదొచ్చిన హై జువానీతో ఇష్క్ హోనా హై వరకు అన్ని ఫ్లాప్సే. తమిళంలోనూ ఇదే పరిస్థితి. రెట్రోలో డీ గ్లామర్ రోల్ చేసిన, కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూజ్. ఇక బుట్టబొమ్మ హోప్స్ అన్ని జననాయకన్ పైనే. మళ్లీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతోంది. జననాయకంతో పాత ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేయాలనుకుంటోంది. విజయ్ చివరి సినిమా కావటంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాననే నమ్మకంతో ఉంది పూజ. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది జననాయకన్. ఈ మూవీ హిట్ పడితే మేడం ఫేట్ మారిపోవటం ఖాయమే. తెలుగులో అలా వైకుంఠపురం తర్వాత హిట్ లేని పూజ చాలా గ్యాప్ తర్వాత దుల్కర్ సల్మాన్ శ్రీ చేస్తోంది. రీసెంట్లీ హెయిర్ స్టైల్ మార్చి మరింత క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ తనతో వర్క్ చేసిన స్టార్ హీరోలందరినీ పొగడ్తలతో ముంచేసి ఆయా ఫ్యాన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఏ ఫ్యాన్ను హర్ట్ చేయకుండా అందరి హీరోలపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది పొడుగు కాళ్ళ సుందరి.